హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఇట్లా మొన్న బక్రీద్ రోజు పట్టుకున్న గోవులని చిన్న చిన్న దూడ పిల్లల్ని కూడా ఇక్కడ మన కనకాద్రి స్వామి టెంపుల్, ఇది నారాయణపేట జిల్లా అనుకుంటా, కనకాద్రి స్వామి టెంపుల్ అవంగపురం, ఇక్కడ తెచ్చి ఇప్పుడు గోశాల కొత్తగా స్టార్ట్ అయినట్లుంది. మన హిందూ బంధువులు జాగ్రత్త ఏం తీసుకోవాలంటే, ఫస్ట్ గోవులను కాపాడాలి, మన హిందువుల అమ్మాయిలను కాపాడుకోవాలి. లేకపోతే ఈ గోవులను ఎట్లయితే కొయ్యనీకే తీసుకోపోయిండ్రేనో వాళ్ళు ముస్లిమ్స్, అట్లే మన హిందూ అమ్మాయిల్ని కూడా కోసేస్తున్నారు. ఆల్రెడీ చాలా అవుతున్నాయి. అట్లా కావద్దు అనుకుంటే మనం గోవులని కాపాడుకోవాలి, మన హిందువుల అమ్మాయిలను కాపాడుకోవాలి, మన హిందువులు ముస్లింల దగ్గర ఏం కొనకుండా కూడా కాపాడుకోవాలి. ఇంకోటి, వాళ్ళ దర్గాలకు కూడా పోవద్దు, మసీద్లకు పోవద్దు, పీర్ల పండుగకు పోవద్దు, ఏడికి కూడా పోవద్దు. ఎందుకంటే దర్గాలో ఏముంటుందంటే ఒక బొందలగడ్డ ఉంటుంది. ఆ బొందలగడ్డకు పోయి మీరు మొక్కడం వల్ల ఎటువంటి లాభం ఉండదు. కాబట్టి గుళ్ళలకు పోండి. ఇంకా కావాలంటే మనకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, చాలా టెంపుల్స్ ఉన్నాయి. కాబట్టి గుళ్ళలో పోయి మొక్కండి. మీకు ఏ సమస్యలు ఉన్నా బజరంగబలి దగ్గర పోండి. ఇంకా చాలా దేవుళ్ళు ఉన్నారు మనకు. కాబట్టి తుర్కోల దగ్గర ఎవరు కొనకండి, ఎవరు తినకండి. కూడా గోవులను కూడా కాపాడుకోండి, మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లను కూడా కాపాడుకోండి. లేకపోతే ఒకప్పుడు ఇట్లే అయిపోతుంది. ఇంకా దీన్ని ఎట్లా వధించడానికి తీసుకుపోయినానో మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని కూడా అట్లే వధిస్తారు. జై శ్రీరామ్. ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను. ఇది ఎవరికైనా నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి.